హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజేశ్వరి. నేను ఇప్పుడైతే సత్తుపిండి అంటే బాలామృతంతో కేక్ అయితే చేద్దామని డిసైడ్ అయినాను. ఈ గ్లాస్తోనైతే కొలతలు తీసుకున్నాను. ఇలా బాలామృతాన్ని ఇందులో ఒక బేషన్లో వేసుకొని చూపిస్తున్నాను. బాలామృతం అంటే తెలియంది ఎవరికి ఉండదు. ఇందులో మంచి విటమిన్స్ ఉంటాయి. పిల్లలు తినకపోతే ఈ విధంగా కేక్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం ఈ పౌడర్ను ఇందులోనైతే వేస్తున్నాను. వేసి మొత్తం అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనైతే నేను షుగర్ వేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ అయితే, హాఫ్ అంటే హాఫ్లో సగం, పావు గ్లాస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి. ఒక 3-4 యాలకులు అయితే వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం కలుపుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కావాలి. ఈ బాలామృతం అయితే మెత్తగా కావాలి. నాది బాగా మెత్తగా కాలేదు, మామూలుగా అయింది. ఎందుకంటే కొంచెం కొంచెం పట్టుకుంటే బాగుండేది. నేను మొత్తం ఒకసారి పట్టేసాను, అందుకోసమని. అయినా సరే నాది పర్ఫెక్ట్గానే వచ్చింది. మీరు కూడా ఈ విధంగా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. షుగర్ కూడా మెత్తగా కావాలి కదా. ఇలా తిన్నా కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అసలు ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకొని తినేయండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అయితే నేను ఒక హాఫ్లో సగం అంటే ఒక పావు గ్లాసు నూనె అయితే పోసుకుంటున్నాను. పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనైతే నేను వంట సోడా వేసుకున్నాను. వంట సోడాకు బదులు మీరు ఈనో అయినా వేసుకోవచ్చు. కేక్ తయారు చేసేటప్పుడు మనం ఈనో వేస్తాం కదా, ఆ విధంగా వంట సోడా అయితే వేసేసాను. వంట సోడా వేసిన తర్వాత పాలు కాచి చల్లార్చిన పాలనైతే పోస్తున్నాను. ఇప్పుడు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగానైతే మనము దీన్ని బాలామృతాన్ని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మన కేక్ రెడీ ఇప్పుడు మంచిగా కేకుకు సంబంధించిన మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు. గంజికైతే నేను ఏం చేశానంటే ఆయిల్ అండ్ గోధుమ పిండి పౌడర్ని అయితే చల్లాను. ఒక గంజి బౌల్ తీసుకొని ఇందులోనైతే నేను మొత్తం దీంట్లో ఒక గంజిలో పోస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే పోసుకోవాలి. మొత్తం అంతా పోసుకోవాలి. మంచిగా పక్కకు ఏది గాలి చొరబడకుండా మంచిగా ఇలా ఇలా అనాలి. చూస్తున్నారు కదా, నేనైతే పోస్తున్నాను. ఎంతమందికి బాలామృతం అంటే ఇష్టం లేదో కామెంట్ చేయండి. ఇలా చేస్తే తప్పకుండా మీరందరూ తింటారు. ఎంత సింపుల్ కదా బాలామృతంతో కేక్ చేయడం. నాకు కేక్ చేయడం అంటే భయం, అసలు కుదరదేమోనని. ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను. ఇది వస్తుందో రాదో చూసేద్దాం. మరి ఒక కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను. లేదనుకోండి మామూలు గంజి కూడా పెట్టుకోవచ్చు. కొంచెం మందపాటి గిన్నెనైతే మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకి కేక్ అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము అన్నం వండుకొని పెట్టుకునే గంజు స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ గంజితో పాటు పెట్టేసుకోవాలి. పెట్టుకొని మీద మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే మనకు సరిపోతుంది. నేనైతే ప్లేట్ కోసం వెతుకుతున్నాను, ప్లేట్ దొరికింది, మూత అయితే పెట్టేశాను. వావ్, అంతేనండి. ఒక 45 నిమిషాలు అయితే ఇలా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత 45 నిమిషాల తర్వాత మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కేక్ని తయారు చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కేక్ అనేది మాడిపోతుంది. అందుకోసమని చాలా జాగ్రత్తగా కేక్ అనేది తయారు చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే కేక్ తయారు చేశాను. చూస్తున్నారు కదా, నా కేక్ అయితే రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో తీసి చూసాను, అందుకోసమని అలా రంధ్రాలు పడి ఉన్నది. చూస్తున్నారు కదా, నా కేక్ రెడీ అయిపోయింది. చాకుకు ఏమీ అంటకపోతే మన కేక్ రెడీ అయినట్టే.
వావ్! వావ్! నేను ఇలా కేక్ నాది రెడీ అవుతుంది అని అస్సలు అనుకోలేదు. కానీ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకుందాం దింపడము. పట్టేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. ఒక 2 నిమిషాలు చల్లారనిస్తే సరిపోతుంది. ఎందుకోసమంటే మన కేక్ కొంచెం ఆరితేనే తీయడానికి చాలా మంచిగా రౌండ్గా మంచిగా వస్తుంది. చాలా ట్రై చేశాను తీయడానికి, ఎలాగోలా తీసేసాను, పక్కన పెట్టేసాను ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మనమైతే దీన్ని ప్లేట్లోకి తీసుకోవడానికి ట్రై చేద్దాం. వావ్! మన కేక్ రెడీ అయిపోయింది. వావ్! చూస్తున్నారు కదా, కేక్ రెడీ అయింది. మంచిగా ఉడికింది. ఉడకలేదని అనుకున్నారు, మంచిగా ఉడికింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, కేకును ఈ విధంగా కట్ చేస్తున్నాను. కొంచెం మాడింది అంతే, లోపలైతే బాగుంది. చూస్తున్నారు కదా, కేక్ రెడీ అయిపోయింది. మీకు ఈ కేక్ బాగా నచ్చినట్లయితే టేస్ట్ చేసి అయితే చెప్తాను ఎలా ఉందో, చక్కెర అవన్నీ కలిసిందో లేదో ట్రై చేస్తాను. వావ్! అన్నీ పర్ఫెక్ట్గా కలిసాయి. సూపర్గా ఉంది నా కేక్. మరి మీకు కూడా ఇంత సూపర్ కేక్ తయారు చేసుకోవాలని అనుకుంటున్నారా? ఈ కేక్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. కేక్ ఎట్లుందో ట్రై చేసి చెప్పండి.